హాయ్ హలో వెల్కమ్ టు మెగా నైన్ టీవీ. నేను మీరాని. ఈరోజు మనతో పాటు శ్రీనందు ఉన్నారు. సో సైక్ సిద్ధార్థ అంటూ డిసెంబర్ 12న మన ముందుకు రాబోతున్నారు. ఇప్పుడే ట్రైలర్ కూడా చూడడం జరిగింది. అండ్ ఈ సినిమా గురించి నందుని అడిగి తెలుసుకుందాం. హాయ్ నందు. హాయ్ మ్యామ్, నమస్తే. నమస్తే. సైక్ సిద్ధార్థ ఒక వేరే వరల్డ్లోకి తీసుకెళ్తున్నట్టు అనిపిస్తుంది. అంటే ప్రతి ఒక్కరికి అలాంటి పర్సన్ మనకి డే టు డే లైఫ్లో కనిపిస్తూ ఉంటారు. బట్ స్క్రీన్ మీద చూపించేటప్పుడు ఎన్ని డీటెయిలింగ్స్ అవన్నీ కానీ తీసుకోవడం జరిగింది. స్టోరీ వచ్చినప్పుడు మీ ఫస్ట్ ఒపీనియన్? స్టోరీ వచ్చినప్పుడు నా ఫస్ట్ ఒపీనియన్ బ్లాక్ బస్టర్ అనే ఫీలింగ్ ఉండింది మ్యామ్. 100% అందరూ కనెక్ట్ అవుతారు అనేటువంటి ఖచ్చితమైన ఫీలింగ్ ఉండింది. అంటే వాడేదో క్రేజీగా ఉన్నాడని కాదు, మన అందరి జీవితాల్లో అందరూ అనగాను, కానీ అట్లీస్ట్ నాకు తెలిసి నా ఫ్రెండ్స్, నా బ్యాచ్లో ఒక 10 మంది బాయ్స్ ఉంటే కనీసం 6 జీవితంలో ఇలాంటిది జరిగింది. సో నేను కనెక్ట్ అయ్యాను, ఎందుకంటే మేము మాట్లాడుకుంటూ ఉంటాం సిట్టింగ్లో ఉన్నప్పుడు, అరే నాకు ఎలా అయిందిరా అలా అయిందిరా అని చెప్తుంటారు బాయ్స్, గర్ల్స్కి కూడా అయి ఉంటుంది. సో ఆ క్యారెక్టర్ బాగా బాగా విన్న క్యారెక్టర్, తెలిసిన క్యారెక్టర్ కాబట్టి నేను కనెక్ట్ అయ్యాను అండ్ ఐ లవ్డ్ ఇట్. అండ్ ఇలా సైకిక్ మూమెంట్స్ అనేవి మనకి చాలా కనిపిస్తుంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఆ బస్సు హార్న్ కావచ్చు, మనం ట్రాఫిక్లో చిక్కుకుపోయినప్పుడు వాడు ఇంకా సిగ్నల్ వేయట్లేదు ఏంట్రా అని ఒక్కటి కావచ్చు, అండ్ ఇరిటేటింగ్ ఫ్రెండ్స్, ఇరిటేటింగ్ గర్ల్స్ కావచ్చు, వీళ్ళందరూ కనిపిస్తూ ఉంటారు. అలా రియల్ లైఫ్లో అలా కనెక్ట్ అయిన మూమెంట్స్ ఏమైనా ఉన్నాయి సినిమా? ట్రాఫిక్లో మాత్రం ప్రతిరోజు ఉంటుంది. నేను రామానాయుడు స్టూడియోస్కి ప్రతిరోజు గత 2-3 నెలలుగా పని మీద వస్తున్నాను కదా, ఎవ్రీడే పొద్దున్నే జూబ్లీ చెక్ పోస్ట్ దగ్గర ఫుల్ ట్రాఫిక్ ఉంటుంది. ఆ ఫ్రీ లెఫ్ట్ ఒకటి బ్లాక్, అది ఫ్రీ లెఫ్ట్ సిగ్నల్ ఉంటుంది, దాన్ని వదిలేసి అందరు ఇది కూడా బ్లాక్ చేస్తారు. అప్పుడు ప్రతిరోజు సైక్ సిద్ధార్థ్ గడు ఎలా అయితే వాడు తిట్టుకుంటాడో, నేను కార్లో కూర్చొని తిట్టుకుంటాను, నాతో పాటు పలువురు తిట్టుకుంటారు. అది కాకుండా ఇంకేదన్నా మూమెంట్ నా లైఫ్లోనా, నా జీవితంలోనా మోస్ట్ ఇరిటేటింగ్ మూమెంట్ అంటే మనం ఏదో కష్టపడి ప్రయత్నిస్తూ ఉన్నాం, ఓడిపోయిన వాడు అంటే పడ్డవాడు చెడ్డవాడు కాదంటారు కదా. కానీ ఎలా అయిపోతుందంటే నేను పడ్డా కూడా నేను నా ప్రయత్న లోపం ఎప్పుడు లేకుండా మ్యాక్సిమం ఇంకా 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 ఎఫర్ట్స్ పెట్టుకుంటూ నా ప్రయత్నాన్ని ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నా. ఆ ప్రయత్నాన్ని కూడా నెగిటివ్గా మాట్లాడుతూ ఉంటే బాధగా ఉంటుంది, అది ఇరిటేటింగ్గా ఉంటుంది. 19 ఇయర్స్ ఈ జర్నీలో మీరు చెప్తున్నారు కానీ వాళ్ళు వెనక్కి లాగే వాళ్ళు ఉంటున్నారు కానీ ఏదో ఒకటి అట్లా స్మాల్ స్క్రీన్ కావచ్చు, బిగ్ స్క్రీన్ కావచ్చు, ఎక్కడైనా కానీ నందు కనిపిస్తున్నాడు. అటు ప్రతి ఇంట్లో కూడా నందు ఉంటున్నాడు ఇప్పుడు. బట్ అది సక్సెస్ అంటాము మేము, మా ఒపీనియన్ బట్టి. ఎందుకంటే లాంగ్ రన్లో ఉండడము అది అందరికీ అంటే చెప్పాల్సింది అసలు ఎంత మంచి మాట ఇది. అది కూడా సక్సెసే కదా మ్యామ్. మీరు చూడండి, ఇప్పుడు ఇన్నేళ్ళు ఎవడు కూడా ఉండకుండా వెళ్ళిపోతారు. మీరు అన్నారు నేను ప్రతిసారి కనిపిస్తున్నా, చేస్తున్నా, క్రికెట్ చేస్తున్నా అంటే నన్ను నేను ఓడిపోయానని భావించకుండా చేసుకుంటూ వస్తూనే ఉన్నా. అది మీకు సక్సెస్ కదా. నిజంగా అది సక్సెస్. మనకి సక్సెస్ అంటే ఇన్ టర్మ్స్ ఆఫ్ ఏంటి, మన మన ఫ్యామిలీని బాగా చూసుకోగలగటం, వాళ్ళకి ఇబ్బంది లేకుండా ఆ కొంత డబ్బు సంపాదించుకోగలగటం, వాళ్ళతో ఆనందంగా ఉండటం, ఆరోగ్యం బాగుండటం, ఆ విషయాల్లో నేను సక్సెస్ఫుల్గా ఉన్నా. కానీ దాన్ని కూడా ఎత్తి పొడిచి అదొక రకంగా నెగిటివ్గా చెప్తుంటారు మ్యామ్. అది ఎఫెక్ట్ చేస్తుంది, నేను మనిషినే కదా. బట్ థ్యాంక్ యూ, మీరైనా ఎఫెక్ట్ అవ్వాల్సిన అవసరం లేదు. సో యు ఆర్ ద సక్సెస్ఫుల్ పర్సన్ అండ్ ఇన్స్పిరేషన్ టు చాలా మందికి ఇన్స్పిరేషన్ మీరు. సో మీరు అంత బాధపడాల్సిన అవసరం కూడా లేదు. అండ్ ఓ పర్సన్ ఇంత గట్ ఫీలింగ్తో వచ్చి ఒక సినిమా ప్రొడ్యూస్ చేయాలన్నా, బయటకు వచ్చి అంత ప్రొయాక్టివ్గా ఉండాలి అన్న ఫ్యామిలీ సపోర్ట్ కంపల్సరీ ఉండాలి. ఐదర్ పెళ్లి కాకముందు పేరెంట్స్ ఉండాలి, పెళ్ళైన తర్వాత వైఫ్. సో మీ లైఫ్లో పేరెంట్స్ అండ్ వైఫ్ రోల్ ఎంతవరకు? నా లైఫ్లో నేను మీకు కనిపించేది 1% మ్యామ్. నందు దిస్ ఈజ్ 1%. నా 99% మా అమ్మ, మా నాన్న, నా అక్క, నా భార్య, మా మా వైఫ్ పేరెంట్స్, మా ఇన్లాస్. నేను 1%. వీళ్ళందరి సపోర్ట్, వీళ్ళందరి ధైర్యం, వీళ్ళందరి ఇది లేకపోతే, పుష్ లేకపోతే ఇక్కడ వరకు రాలేం మేము. ఎందుకంటే ఇన్ని 10,000 విషయాలు, నానా రకాలైనటువంటి మాటలు, ప్రయత్నాలు, అవకాశాలు, చిన్న చూపు, ఇన్నిటి నుంచి మనం ఇంటికి వెళ్ళేసరికి మనకి ఇవన్నిటికీ రిలీఫ్ ఇచ్చి మనల్ని సపోర్ట్ చేసేది పేరెంట్స్, మన ఇంట్లో ఉన్న ఫ్యామిలీ, వైఫ్, ఫ్రెండ్స్, కజిన్స్, అక్క. సో వాళ్ళందరి సపోర్ట్ చాలా ఎక్కువ ఉంది మ్యామ్ నాకు. స్పెషల్ మూమెంట్స్ విత్ గీతా మాధురి గారు? మేము ఎవ్రీ టైం తన వర్క్ బ్యాలెన్స్, తన వర్క్ లేని రోజున, నా వర్క్ లేని రోజున ఎప్పుడైతే మేము కలిసి ఉంటామో, ఎవ్రీ డే ఈజ్ స్పెషల్ ఫర్ అస్. బికాజ్ ఇద్దరం డిఫరెంట్ ఫీల్డ్స్లో మా పనుల్లో మేము చేసుకుంటూ ఉంటాం. అండ్ దెన్ వెన్ వీ కమ్ బ్యాక్, మా ఇద్దరికి లక్కీగా నాకు షూట్ స్కెడ్యూలో ఏదన్నా, నాకు నుంచి కానీ క్రికెట్ నుంచి కానీ ఒక 10 రోజులు ఏదైనా గ్యాప్ ఉంది, అప్పుడు తనకు షోస్ లేవు అంటే ఆ 10 రోజులు మేము ఎక్కడికి వెళ్ళాం, ఇంట్లో అలా తీరిగ్గా కూర్చుని
ఆలుగడ్డ వేపుడు, ముద్దపప్పు, ఆవకాయ, నెయ్యి, మంచి మంచి కూరలు అన్నీ చేసుకుని హాయిగా కబుర్లు చెప్పుకుంటూ భోంచేస్తూ 20 అదే పనిలో ఉంటాం. ఇద్దరం ఒక 2, 3 కిలోలు ఊరిపోయేలా ఉంటాం. మళ్ళీ షూటింగ్ ఉందని అంటే మళ్ళీ డైటింగ్ స్టార్ట్ చేసి పని కోసం. సో ఎవ్రీ డే స్పెషల్ ఫర్ మీ విత్ గీత. వరుణ్, అంటే ఈ సినిమాలో కంటెంట్ ఎంతవరకు వెళ్ళింది అంటే అందరిని యూత్ని ఎంటర్టైన్ చేస్తుంది. అంతే మొత్తంలో వరుణ్ అనే అతని మీద కొన్ని కామెంట్స్ వస్తున్నాయి. బట్ వరుణ్ జెన్యున్గా హీఈస్ ద, అంటే ఎలా అంటే ఒక ఫిల్టర్ లేని మనిషిగా కనిపిస్తున్నారు. బట్ స్క్రీన్ బయట నుంచి చూసే వాళ్ళకి వేరేలాగా అనిపిస్తుంది. బట్ వరుణ్ రీచ్ అయినప్పుడు ఈ స్టోరీ గురించి మీ ఫస్ట్ ఒపీనియన్? వరుణ్ ఈ స్టోరీ అని రీచ్ అవ్వలేదు. నేను డైరెక్షన్ చేద్దాం అనుకుని ఒక సినిమా ఒక బ్యానర్లో నా కథ ఓకే అయిపోయిన తర్వాత దానికి రైటర్గా వచ్చాడు. సో ఈ ఈ కథ అని కాదు, వరుణ్ మీద నాకు యాజ్ అ రైటర్గా, యాజ్ అ టెక్నీషియన్గా ఎంత నమ్మకం అంటే వాడు నాకు కథ చెప్పకపోయినా నేను ముందుకు వెళ్ళగలను తనతో. బికాజ్ మా ఇద్దరి జర్నీ కొలాబరేటివ్గానే ఉంటుంది నాకు తెలుసు. సో ఈ కథ పర్టికులర్గా చెప్పి వావ్ అనేది కాదు, వరుణ్ నేను ఫిక్స్ అయ్యి నందు చేద్దాం అంటే ఇంకా దూకి చేయటమే, అంత నమ్మకం తన మీద. ఐఎమ్ ఆల్వేస్ ఎక్సైటెడ్ ఫర్ ఆల్ హిస్ స్టోరీస్ అండ్ ఆల్ హిస్ ఫిల్మ్ మేకింగ్ స్కిల్. ఫైనల్లీ మీరు ప్రొడ్యూస్ చేస్తున్న ఈ సినిమా December 12th రాబోతుంది. వన్ వర్డ్ అబౌట్ సైక్ సిద్ధార్థ ఆడియన్స్ని థియేటర్ వరకు రప్పించాలి. ఆడియన్స్ని థియేటర్ వరకు రప్పించాలి అంటే మీరు డీజే టిల్లు, జాతిరత్నాలు, పెళ్లి చూపులు, ఈ నగరానికి సినిమాలు, ఈ 4 సినిమాలు ఎంజాయ్ చేసినటువంటి ఆడియన్స్ అయితే సైక్ సిద్ధార్థ ఖచ్చితంగా అంత ఎంటర్టైన్మెంట్, ఆర్ ఇఫ్ ఐ మే సే అంతకి మించినటువంటి ఎంటర్టైన్మెంట్ ఖచ్చితంగా ఇస్తుంది. అండ్ ఒక వెరీ వెరీ హ్యాపీ ఫీలింగ్తో బయటకు వస్తారు. ఇట్స్ అ ప్రామిస్ మ్యామ్. ఆల్ ది బెస్ట్ నందగారు. సో చూసారు కదా, సైక్ సిద్ధార్థ December 12th థియేటర్స్లోకి రిలీజ్ అవబోతుంది. అండ్ ఇప్పటి వరకు రిలీజ్ అయిన కంటెంట్ మొత్తం కూడా సూపర్గా ఉంది. సో డోంట్ మిస్ టు వాచ్ దిస్ థియేట్రికల్ ఎక్స్పీరియన్స్ అనమాట. ఖచ్చితంగా మీ నియరెస్ట్ థియేటర్స్కి వెళ్ళి చూసేసేయండి. గుర్తుంది కదా, December 12th. వీడియో జర్నలిస్ట్ రానాతో రాణి, మెగా 9 టీవీ, హైదరాబాద్ నుంచి.